ఈ రాష్ట్రంలో వెనుకబడినటువంటి వర్గాలపైన అయితేనేమి, మహిళలపైన అయితేనేమి, సామాన్యమైనటువంటి వ్యక్తుల మీద అయితేనేమి పెద్ద ఎత్తున ఈ 2 సంవత్సరాలుగా అడుగడుగున దాడులు, దౌర్జన్యాలు, కేసులు, అరెస్టులు ఇవి మాత్రమే కాకుండా చివరికి ఇవాళ సామాన్యమైనటువంటి రైతులకు సంబంధించినటువంటి వ్యవసాయ భూముల్లోకి చొరబడి ఆ భూముల్ని కూడా లాక్కునేటటువంటి పరిస్థితులు. అవి సరిపోవటం లేదు. మహిళలనైతే నడి రోడ్డు పైన వివస్త్రలను చేస్తున్నారు. మరి ఈ కళ్ళతో ఈ రాష్ట్రంలో ఇంకా ఎన్ని ఘోరాలు చూడాలో, ఎన్ని అన్యాయాలు చూడాలో అర్థం కాని దీనస్థితిలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల పరిస్థితి దిగజారిపోతుంది అనేసి ఈ సందర్భంగా గట్టిగా అయితే చెప్తా ఉన్నాం. మరి మచ్చుకు కొన్ని ఉదాహరణలు తీసుకుంటే ఈ జిల్లాలో విడుపునకలకు సంబంధించినటువంటి గోవిందన్ ఇక్కడే ఉన్నాడు. ఆయన ప్రస్తుతం మా పార్టీకి సంబంధించినటువంటి బీసీ విభాగంలో జిల్లా కార్యదర్శి, సుదీర్ఘంగా రాజకీయాల్లో కూడా ఉన్నటువంటి వ్యక్తి. వారి కుటుంబానికి సంబంధించి దాదాపు 2023లో 21 ఎకరాలు భూమి కొనుక్కొని వాళ్ళ అల్లుడు గారు వ్యవసాయం కోసం కష్టపడి దాదాపు 5 బోర్లు వేస్తే అందులో 3 బోర్లలో పుష్కలంగా నీళ్లు పడ్డాయి. ఏదో కష్టపడినందుకు ఫలితం దక్కుతుందేమో అనే ఒక ఆశతో, ఒక సంతోషంతో ఆ భూమిలో వ్యవసాయం చేసుకుంటుండగా ఈ టీడీపీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఆ భూముల్లోకి చొరబడి అక్కడ పుష్కలంగా నీళ్ళు వస్తున్నటువంటి బోర్లని ధ్వంసం చేశారు. ధ్వంసం చేయడంతో పాటు ఆ బోర్లలో ఉన్నటువంటి కేసింగ్లను కూడా తీసుకొని వెళ్ళి నిర్దాక్షిణంగా ఆ కుటుంబంతో పాటు ఈ సమాజానికి ఎంత తీవ్రమైనటువంటి మనోవేదన కలిగించారో మనం అందరం చూస్తూ ఉన్నాం. అనంతపురం లాంటి జిల్లాల్లో వ్యవసాయం చేయాలంటే ఎంత కష్టమో, అత్యల్పమైనటువంటి వర్షపాతం ఉన్నటువంటి ఈ జిల్లాలో అంత కష్టపడే రైతులు వ్యవసాయం చేసుకుంటా ఉంటే దౌర్జన్యంగా చొరబడి ఆ భూముల్ని ఎలాగోలా లాక్కోవాలనేటటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి ఆలోచన విధానంతో దాడులకు తెగబడటం. నిజంగా ఆ భూములకు సంబంధించి ఏదైనా మీకు హక్కు కానీ లేదంటే సమస్య కానీ ఉంటే చట్టపరంగా ఎన్నో పరిష్కారాలు ఉంటాయి. ఈ భూమికి సంబంధించినటువంటి గోవిందన్న కావచ్చు, వారి కుటుంబ సభ్యులు కావచ్చు, గతంలో ఎన్నోసార్లు కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి, స్థానిక సిఐ గారికి, ఎస్ఐ గారికి విన్నవించారు. చివరికి న్యాయస్థానం కూడా వీరికి అండగా నిలిస్తే ఆ న్యాయస్థానానికి సంబంధించినటువంటి ఆర్డర్ కాపీలను కూడా తుంగలో తొక్కే విధంగా ఇవాళ టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు దౌర్జన్యం చేయటం, ఇది ఎంతవరకు సమంజసం, ఎంతవరకు న్యాయం అనేసి ఈ సందర్భంగా ఆ నాయకులను అడుగుతూ ఉన్నాం. మీకు మనసాక్షి లేదా? రైతులంటే ఇంత చిన్న చూపా? మరి కష్టపడి బోర్లు వేసుకుంటే అటువంటి బోర్లను ధ్వంసం చేసేటటువంటి ఆలోచన విధానం అనేటటువంటిది భవిష్యత్తు తరాలకు మనం ఇదేనా నేర్పించేది అనేసి మా పార్టీకి సంబంధించినటువంటి బీసీ విభాగం నాయకులందరి సమక్షంలో అడుగుతూ ఉన్నాం. మరి బాధితులకు న్యాయం జరిగేంత వరకు కూడా మా యొక్క పోరాటం ఆగదు అనేసి సందర్భంగా అడుగుతూ ఉన్నాం.